హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే మరి డిగ్రీ స్టూడెంట్స్కి రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. శాతవాహన యూనివర్సిటీ ఎస్యూకి సంబంధించిన రీసెంట్గా జరిగిన బీఏ, బీఎస్సీ, బీకామ్ సెకండ్ అండ్ ఫోర్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని, అలాగే చాలామంది వెయిట్ చేస్తున్న రిజల్ట్స్ కోసం, అలాగే రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. సో ఎగ్జామ్స్ అనేది మనకి ఏప్రిల్ టు మే మధ్యలో కండక్ట్ అయితే చేశారు. సో సెకండ్, ఫోర్త్ సెమిస్టర్ అలాగే సిక్స్త్ సెమిస్టర్ సో ఈ ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్ నుండి మేలో జరిగాయి. సో ప్రస్తుతం పేపర్ వాల్యుయేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రిజల్ట్స్ మనకి జూన్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్ సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్లో మనకి ఆఫీషియల్గా అనౌన్స్ అయితే చేస్తారు. సో మనకి సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో మనకి సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో వచ్చే మంత్లో సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో మనకి రిజల్ట్స్ అయితే చూడొచ్చు. సో రిజల్ట్స్ వచ్చే ముందు మళ్ళీ మన ఛానల్లో వీడియో చేస్తాను. అలాగే ఎవరికైనా రిజల్ట్స్ చూసుకోవడం తెలియకుంటే సో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఎవరికైతే ఇది తెలీదో వారికి మాత్రమే, సో అందరికీ కాదు. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాతవాహన యూనివర్సిటీ ఆఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ ఏమని ఉంటుంది వెబ్సైట్ అంటే శాతవాహన.ac.in అనే వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని మనం ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన వెంటనే హోమ్ పేజ్లో ఉన్న ఎగ్జామినేషన్ రిజల్ట్స్ లేదా రిజల్ట్స్ పోర్టల్ లింక్ పై అయితే క్లిక్ చేయండి. సో అక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే మీ సెమిస్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే అక్కడ సబ్మిట్ కొట్టగానే మీ మార్క్స్ మేము స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోండి. ఒకవేళ ఆఫీషియల్ సైట్ అనేది బిజీగా ఉంటే మీరు మనబడి వెబ్సైట్లో కూడా చాలా ఈజీగా మీ రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ మనకి 4 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే శాతవాహన.ac.in అనే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపై అయితే మనం క్లిక్ చేసిన వెంటనే అక్కడ హాల్ టికెట్ నంబర్ అలాగే మీరు ఏ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే చూసుకోవాలనుకుంటున్నారో సో ఆ సెమిస్టర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టగానే మీకు ఇక్కడ రిజల్ట్స్ అనేది అపియర్ అవుతాయి. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.